During her visit to Tirumala, Telangana Jagruti President K. Kavita voiced strong support for backward class reservations, stating that meaningful change can only happen when society unites. She criticized both the Congress and BJP, claiming neither party has shown genuine concern for the welfare of backward classes. Her remarks come ahead of the Bandh for Justice protest organized by the Telangana Backward Classes Joint Action Committee, which Kavita has publicly endorsed. She emphasized the need for collective action and accused national parties for failing to push for BC reservation bills at the central level despite passing them in state legislatures. ఒకటండి బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బీసీ పోరాటం చేస్తే రాదు. బీసీ రిజర్వేషన్లు సాధించాలనేది ఒక సామాజిక కోణం ఉండి సామాజిక విప్లవం సాధించాలని అనుకునే వాళ్ళందరం కూడా కలిసి వస్తే అప్పుడు వస్తుంది. సో ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటటువంటి వారందరూ కోరుకోవాల్సినటువంటి అంశం అది. పైగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇస్తా అని చెప్పింది రిజర్వేషన్, భారతీయ జనతా పార్టీ ఏమో వచ్చిన బిల్లులన్నింటినీ అడ్డుకుంటా ఉంది. గమ్మత్తు ఏంటంటే నిన్న తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కలిసి బంధిస్తే ఎవరైతే రిజర్వేషన్ చేయాలో ఆ బీజేపీలు కూడా వచ్చి బంద్లో కూర్చున్నారు. సో ప్రజల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం తర్వాత ఇంకోటి లేదు. సో అందుకే మేము డిమాండ్ చేసాము. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు 8 మంది రిజైన్ చేస్తే మోదీ గారి గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ఏపీ సీఎం గారి మీద ఆధారపడ్డారు, అక్కడ నితీష్ కుమార్ గారి మీద ఆధారపడ్డారు కాబట్టి 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే నడిసొస్తే తెలంగాణకి బీసీ బిల్ అని చెప్పి మేము డిమాండ్ చేశాము. మరి మీరు అన్నట్టుగా చాలా మంది ఇతర పెద్ద నాయకులు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు మేము బాగా పోరాటం చేస్తామని. ఆయన ఢిల్లీలో పోరాటం చేయలేదు బీసీల కోసం. కనీసం నిన్న హైదరాబాద్లో అన్న బంద్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పాల్గొని ఉంటే ఆయనకు చిత్తశుద్ధి ఉంది బీసీల మీద అనేటటువంటి అంశం మాకు తెలిసేది. కానీ నిన్నటితో స్పష్టమైంది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, బీజేపీ కూడా బీసీలకు బిల్లు ఇవ్వాలని రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆలోచన. అంటే ప్రధానంగా ఒకటండి బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బీసీ పోరాటం చేస్తే రాదు. బీసీ రిజర్వేషన్లు సాధించాలనేది ఒక సామాజిక కోణం ఉండి సామాజిక విప్లవం